హలో అండి. ఈరోజు నేను మ్యాంగోతో ఒక డిజర్ట్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇది చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. షుగర్ కూడా చాలా తక్కువ షుగర్‌తోనే చేసేసుకోవచ్చు. ఇది మాక్సిమం 10 మినిట్స్ పడుతుంది అంతే. సో, దీనికోసం నేను ముందైతే క్రీమ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ క్రీమ్ కోసం పాలని లైట్‌గా విరగ్గొట్టేసి దాన్ని వడపోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది పన్నీర్ లాగా పూర్తిగా గట్టిగా అవ్వనక్కర్లేదు. పన్నీర్ కన్సిస్టెన్సీ కంటే కొంచెం ముందే తీసి పెట్టేసుకోవాలి. అది వడపోసి పక్కన పెట్టేసి అది చల్లారేలోగా ఒక మ్యాంగోని తీసుకొని కట్ చేసి దాన్ని మిక్సీ జార్లో వేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మ్యాంగో చీజ్ కేక్ అంటే బేస్ బిస్కెట్సే యూస్ చేస్తారు కనుక నేను ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకొని స్మూత్ పౌడర్ లాగా చేసేసి అందులో నెయ్యి వేసేసి మంచిగా కలిపేసి దాన్ని బేస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఆ కంటైనర్లో. మీరు ఇక్కడ నెయ్యికి బదులు బటర్ కావాలంటే అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయొచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో, నేను అది బేస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని వేసేసి అందులో 2-3 స్పూన్స్ షుగర్ కూడా వేసి ఒక 3-4 స్పూన్స్ మిల్క్ వేస్తూ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాను. సో, ఆ చేసిన పేస్ట్ని కూడా దీనిపైన ఇంకో లేయర్ స్ప్రెడ్ చేసేసి దానిపైన ముందుగా చేసుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసాను. అది వేసేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం జీడిపప్పులు అలాగే కొంచెం బాదం గింజలు కూడా తీసేసుకొని దాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఈ పైన అలా గార్నిష్ చేసేసి లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మ్యాంగో చీజ్ కేక్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. కూల్గా చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.